సో మనతో మాట్లాడడానికి దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడి దేవాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అసలు అతి పురాతనమైనటువంటి దేవాలయము, ఈ దేవాలయం గురించి మీరు ఏం చెప్తారు? అసలు గతంలో ఎలా ఉండేది, భవిష్యత్తులో ఎలా ఉంది, పరిస్థితి ఏంటి? ఓం నమ శివాయ. ఈ కలకుర్తి పట్టణంలో గచ్చిబాయి శివాలయం. ఇది పూర్వకాలంలో కాకతీయులో నిర్మాణం చేసినటువంటి గుడి నిర్మాణం ఇది. అయితే అప్పటి కాలంలో నిర్మాణం చేసినప్పుడు ఈ జలము బాగా విపరీతంగా పోతున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుందని అనుకొని రాజువారు అక్కడ శివుని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగానే శివుని ప్రతిష్టతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అఘోరాలు, సన్యాసులు అందరూ ఇక్కడ వచ్చి తపస్సు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కోనేరు లోపల ఉన్నటువంటి నీళ్లను శివునికి అభిషేకం చేసేవాళ్ళు. కర్ణాటక రాష్ట్రంలో బస్వప్ప నందీశ్వరుడు అంటే ఎద్దు రూపకంలో వచ్చి పరమేశ్వరుని దర్శనం చేసుకొని వెళ్ళిపోయినని దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగానే ఇక్కడ పవిత్ర ఉన్నటువంటి ఏదైతే మొక్కుతే వరాన్నిచ్చినటువంటి ఈ యొక్క స్వామి, ఈయన జలలింగేశ్వర స్వామి అని నామకరణం అనుకుంటున్నాం. అంతకుముందు పూర్వకాలం నుంచి ఏం చేసిందంటే గచ్చిబాయి శివాలయం అనుకుంటూ వస్తున్నారు. అయితే జలము ఎక్కడి నుంచో ఊరుతుందో ఇది దగ్గర దగ్గర 50 సంవత్సరాలలో ఈ యొక్క పూజలకు నోచుకోకుండా ఉన్నటువంటి ఈ దేవస్థానం అప్పుడప్పుడు శివరాత్రి నాడు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క శివునికి అభిషేకం, మిగతా కార్యక్రమాలు జరుగుతాం. తర్వాత మళ్ళా ఆ గుడి మూసుకోవడం, తర్వాత ఎప్పుడో వస్తున్నప్పుడు చేస్తుండేది. అదేవిధంగా ఇక్కడ శివకృష్ణ అనే అతను, అయ్యగారు మీరు ఎప్పుడైనా వస్తున్నప్పుడు తప్పకుండా రండి, దీపం పెట్టండి అయ్యగారు అని చెప్పడం జరిగింది. అట్లా దినదినానికి ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇది ఏమవుతుందంటే ఇది ఎట్లా చేసి ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలని ఒక సంకల్పం చేత ముందుకు రావడం జరిగింది. అంతకుముందే లోకల్లో ఉన్నటువంటి లీడర్లకు అందరికి చెప్పడం జరిగింది. అందులో బృంగి ఆనంద్ కుమార్ సార్కి చెప్పడం జరిగింది. చెప్తే తప్పకుండా అయ్యగారు ఈ గుడి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తానని తన వంతుగా అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్తానని చెప్పడం జరిగింది. కలకుర్తి పట్టణం లోపల ఉన్నటువంటి యువతీ యువకులు, పుర ప్రముఖులు అందరూ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రుల నుంచి వృద్ధాప్య వయసు లోపల నేను మరణిస్తానే సమయం లోపల కూడా 80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ యొక్క సేవా దృక్పథం చేస్తూ ఉన్నారు. మానవ సేవే మాధవ సేవగా. ఎందుకంటే భగవంతుని సేవ చేయడం లోపల మన అకౌంట్ లోపల ఎన్ని డబ్బులు ఉన్నా అవన్నీ వృధా అయిపోతుంటాయి. కాబట్టి నేను వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా కలకుర్తి పట్టణం లోపల ఉన్నటువంటి యువతీ యువకులు అందరూ వచ్చి ఈ యొక్క గచ్చిబాయి లోపల ఉన్నటువంటి మురికి నీళ్లను తీసివేస్తూ మట్టి కూడా తీసుకోవడం జరుగుతున్నది. ఈ కోనేరు లోపల నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ నీళ్ళతోటి దీంట్లో లోపలే పవిత్రంగా శివలింగం పెట్టాలా, నందీశ్వరం పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ 11వ తారీఖు తర్వాత అయిపోయిన తర్వాత ఈ యొక్క అందరూ యువతులు అందరూ వచ్చి ఈ యొక్క ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా కూడా ఈ మధ్య కాలంలో చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయింది. అటు దేవాలయం గచ్చుబావి అని చెప్పేసి ఒక పేరు నామకరణం పడిపోయింది. దీంతో యువకులు కూడా పెద్ద ఎత్తున శ్రమదానం కార్యక్రమం కూడా చేపడుతున్న పరిస్థితుంది. దీన్ని ఎట్లా చూస్తారు? గతంలో ఒకప్పుడు పురాతనమైనది, ఇప్పుడు యువత సంకల్పించింది, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు యువతలు తన మనసు లోపల భక్తి భావన, ఎందుకంటే సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ 4 లక్షణాలు ఎట్లా ఉన్నాయో తను చేసుకుంటే ఈ యొక్క కలకుర్తి పట్టణం లోపల నార్కల్ జిల్లా లోపల ఉన్నటువంటి ఈ గచ్చిబాయి గుడిని డెవలప్మెంట్ చేసుకుని నా పిల్లలు కూడా చూస్తారు కదా, నేను సేవ చేయడం ద్వారా ఈ పుణ్యప్రదం ఈ రాసి పెడతాడు భగవంతుని లోపల అనే ఉద్దేశం చేత ప్రతి ఒక్కరు కూడా వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. ఇది అతి పురాతనమైనటువంటి ఈ యొక్క దేవాలయము కాకతీయుల సామ్రాజ్యం సంబంధించినటువంటి అప్పుడు రాజులకు సంబంధించినటువంటి వాళ్ళు, అటు కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి బసవేశ్వరుడు సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైనా మొక్కుకున్న భక్తులందరూ మొక్కుకున్నటువంటి ప్రస్తుతం తమ కోరికలు తీర్చేటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాంటి ఈ యొక్క సంకల్పం చేసినటువంటి యువకులు కూడా దాంతో పాటుగా అనేక మంది పుర ప్రముఖులు కూడా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి కూడా సంకల్పం చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం
పట్టణంలో మన ఊరు మన గుడి మన గచ్చుబావి అనే విధంగా కూడా ఒక యువకుడు కదిలించాడు, ఊరిని కదిలించాడు. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం గచ్చుబావి అనేటువంటి దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ దేవాలయము సుమారుగా 500 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఈ దేవాలయము, ఈ యొక్క శివాలయము, ఈ శివాలయంలో గచ్చుబావి అనేటువంటిది చాలా ప్రాచీనమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క అతి పురాతనమైనటువంటి ఈ శివాలయం ముందల ఉన్నటువంటి ఈ యొక్క గచ్చుబావి 500 సంవత్సరాలకు పూర్వము ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ యొక్క గచ్చుబావికి దగ్గరికి వచ్చి వినాయక నిమజ్జనం చేసేటువంటి ఈ యొక్క గచ్చుబావి అటు పురాతనముగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో తరతరాలు కూడా యువకులు అనేక మంది కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకున్నటువంటి ప్రదేశంలో ఒకప్పుడు మరుగున పడిపోవడంతో ఒక యువకుడు, కల్వకుర్తి పట్టణానికి చెందినటువంటి యువకుడు ఇన్స్టాగ్రామ్లో తన యొక్క దేవాలయాన్ని కాపాడుకోవాలి, తన గ్రామంలో అతి పురాతనమైనటువంటి దేవాలయము, దీనికి ప్రజలందరూ కూడా మద్దతు కావాలి, దీన్ని పునర్నిర్మించి రాబోయే యువతరాలకి, భవిష్యత్తు తరాలకి అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ యువకుడు సంకల్పించి ఆ యొక్క దేవాలయ యొక్క చరిత్రని బయటికి తీయాలని చెప్పేసి కూడా, ఈ గచ్చుబావి గురించి చెప్పాలని చెప్పేసి కూడా ఆ యువకుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఆ యొక్క పోస్టు ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరియు కల్వకుర్తికి చెందినటువంటి పట్టణ పుర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క గచ్చుబావి దగ్గరికి పునర్నిర్మించాలని చెప్పేసి సంకల్పం చేశారు. మరోవైపు కూడా ఆ యువకుడి యొక్క సంకల్పంతో ప్రతి యువకుడు కదిలి వచ్చి కూడా గత 20 రోజుల నుంచి కూడా ఆ యొక్క గచ్చుబావి ఏదైతే మరుగున పడిపోయిందో ఆ మరుగున పడిపోయినటువంటి ఈ యొక్క మట్టిని తొలగించడము, ఇతర చుట్టుపక్కల ప్రాంత ప్రజలను కూడా, యువకులని, మరోవైపు కూడా విద్యార్థులను, స్కూలు సంబంధించినటువంటి విద్యార్థులను, మరోవైపు కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులను కూడా కదిలించినటువంటి పరిణామం ఏదైతే ఉందో ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంత ప్రజలను కూడా కదిలించింది. ఆ యొక్క యువకుడు చేసినటువంటి సంకల్పం ఏదైతే ఉందో మన ఊరు మన గుడి మన యొక్క గచ్చుబావి అనేటువంటి ఒక పురాతనమైనటువంటి ఈ దేవాలయాన్ని 500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయాన్ని రేపటి తరాలకు అందించాలనేటువంటి ఒక సంకల్పమే నా సంకల్పము. ఈ యొక్క గచ్చుబావిని కూడా రాబోయే తరాలకి నీటి సరఫరా కూడా ఉపయోగపడేటువంటి ఒకప్పుడు వినియోగించుటలు, అలాంటి వినియోగించినటువంటి ఈ యొక్క గచ్చుబావి యొక్క చరిత్రని రాబోయే తరాలకు అందించాలనేటువంటి సంకల్పం ఏదో ఆ సంకల్పంతోనే ఇలాంటి యువత అంతా కదలడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆ యువకుడు చెబుతున్నాడు. అటు రాష్ట్రంలో కూడా అటు దేశంలో కూడా దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఇలాంటి పురాతనమైనటువంటి దేవాలయాలని బయటికి తీయాలి, అలాంటి బయటికి తీసి ఈ యొక్క రాబోయే తరాలకు అందించాలనేటువంటి సంకల్పం ఉందని చెప్పేసి యువకుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మన ఊరు మన చరిత్రను కాపాడుకోవాలని చెప్పేసి ఒక యువకుడు సంకల్పించాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో యువకుడు 500 సంవత్సరాల పైగా ఉన్నటువంటి దేవాలయ చరిత్రని పునర్నిర్మించాలని చెప్పేసి సంకల్పించాడు ఆ యువకుడు. అతని యొక్క సంకల్పం ముందు ఊరే కదిలింది ఆ యువకుడి సంకల్పంతో. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఉన్నటువంటి గచ్చుబావి అనేటువంటి దేవాలయంని పునర్నిర్మించాలని చెప్పేసి దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి గచ్చుబావిని, అతి పురాతనం అనేటువంటి ఈ యొక్క గచ్చుబావిని పునర్నిర్మించి మళ్ళీ గ్రామానికి అందించాలనుకున్నాడు ఆ యువకుడు. తను అనుకున్నటువంటి సంకల్పాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్తో వేలాది యువకులు కదిలి వచ్చారు. ప్రస్తుతం ఆ యువకుడు మనతో ఉన్నాడు. తనతో మాట్లాడి తన సంకల్పం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు చేసినటువంటి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో అతి పురాతనమైన దేవాలయం గచ్చుబావి గురించి వేలాది మంది యువకులు ఈరోజు మీ ముందున్నారు. మీ సంకల్పం ఏంటి, అసలు ఏం చేయాలనుకున్నారు? ఒకప్పుడు నేను ఈ గచ్చుబావి నుంచి విన్నది, చూసింది, ఒక ఇమాజినేషన్ అనేది చాలా అద్భుతంగా ఉండేది. నేను విన్న కథలు కావచ్చు, ఈ గచ్చుబావి వల్ల ఊరు ఎంత బాగుపడ్డదో నేను విన్నా. సో నేనేమనుకున్నా అంటే ఆల్మోస్ట్ దీని పని అయిపోయింది అన్న స్టేజ్కి అది వెళ్ళిపోయింది, ఎట్లనైనా సరే మనం కాపాడాలి అని నేను మొదలుపెట్టిన. 3 నెలలుగా నేను వీడియోలు చేస్తూనే ఉన్నా, చెప్తూనే ఉన్నా. కాకపోతే ఒక్కసారి గట్టిగా రెస్పాన్స్ వచ్చింది, లక్షలలో వ్యూస్ పోయినాయి, చాలా మంది ముందుకు వచ్చిండ్రు మేము ఉన్నామని. దాని తర్వాత మేము ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టిన. వాట్సాప్ గ్రూప్ పెడితే 1000 మందికి మీద జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత ఇంకా మెల్లగా ఇక్కడ లోకల్ వాళ్ళు కావచ్చు, ఏరియా వాళ్ళు కావచ్చు, అందరు జాయిన్ అయ్యి మేము సైతం చేస్తాము, మేము 100% ఇస్తాము, గచ్చుబావిని కాపాడుకుందామని అందరూ ముందుకొచ్చి అందరూ సంకల్పించి ఆ రోజు నుంచి మొదలైంది. దాని తర్వాత పుర ప్రముఖులు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆచార్య గారు కావచ్చు,
ఇంకా సత్యమన్న కావచ్చు, అందరూ ప్రముఖులు వచ్చి వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఏమేం చేయగలుగుతారని ఆలోచించి వాళ్ళు అదే ప్రయత్నంలో ఇక్కడ గచ్చిబౌలికి వచ్చి విజిట్ చేసి ఇక ఇదంతా పరిశీలించడం జరిగింది. సో ఆ రోజు నుంచి మేము పెట్టిన పని రోజు 50 మంది 60 మంది, ఆదివారాలు అయితే 100 నుంచి 200 మంది వచ్చి అది ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో మాది కాన్సెప్ట్ ఏంటంటే ఎటు తిరిగి గచ్చిబౌలిని మేము జీవితంలోకి తీసుకురావాలి, దీని గురించి మొత్తం దేశం మాట్లాడుకునేలా చేయాలి. దీనికి ఉన్న చరిత్ర అట్లాంటిది. ఎట్లాంటి చరిత్ర అంటే ఈవెన్ ఇట్లాంటి గుడిలు ఆల్మోస్ట్ ఒక శ్రీశైలం ఉమామహేశ్వరం టెంపుల్కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ టెంపుల్ కూడా అంతే ఉంది. కానీ కొన్ని అన్యవర్ణ కారణాల వల్ల ఈ టెంపుల్ని ఎవరు పట్టించుకుంటలేరు. కానీ అది కరెక్ట్ కాదు అనిపించింది. నేను ముందుకు వచ్చిన. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి టెంపుల్స్ ఏమున్నా కూడా మనం ముందుకు రావాలి, యువత ముందుకు రావాలి, పబ్లిక్ ముందుకు రావాలి. ఎందుకంటే ఇది మన కల్చరు, ఇది మన హెరిటేజ్. మనం కానీ మన కల్చర్ని హెరిటేజ్ని కాపాడుకోకపోతే ఇంకా ముందు తరాలు ఆయనతో కాపాడలేవు. మనం కాపాడాలి. మనతో పాటు ఇంకో 10 మంది వచ్చి 10 మందిని స్ఫూర్తింపజేయాలని ఇంకా స్కూల్స్ కాలేజెస్ నిన్న మొన్న చాలా వచ్చినాయి అన్నమాట. సో మేము ఎవరికైనా చెప్పేది ఏంటంటే మన కల్చర్ని మనం కాపాడకపోతే ఎవరు ముందుకు రారు, మనమే ముందుకు రావాలి. అట్లా మరోవైపు మళ్ళీ పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి రెస్పాండ్కి మీరు అందరు కథలు వచ్చారు. ఎలా ఉంది ఈ యొక్క పనిని, మీ యొక్క ఊరి దేవాలయాన్ని కాపాడుకోవడం విషయంలో ఏం చెప్తారు? మా పేరు కళ్యాణ వెంకటయ్య. లోకల్ బేడబుడుగ జంగాల గురించి జంగాలము. అది పురాతనమైన శివాలయం ఉంది కనుక మాకు కూడా ఇష్టమైన దేవత, దేవుడు మాకు ఈ చరిత్ర ఉన్నది కనుక మీరు మా వంతు మీరు సహాయం చేయాలని ఈ పోస్ట్ చూసి రావడం జరిగింది ఇక్కడ. సార్ మీరు చెప్పండి, అసలు చరిత్ర మర్చిపోతే భవిష్యత్తు ఉండదని పెద్దలు చెప్తుంటారు. అలాంటి 500 సంవత్సరాల గల దేవాలయం గచ్చుబావికి సంబంధించినటువంటి ఒక యువకుడు కదిలించినటువంటి ఇంత సైన్యం వచ్చింది. దీంతో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, మీరు ఏం చెప్తారు? గత 500 సంవత్సరాల నుంచి మరి యొక్క గచ్చుబావి మరి మాకు ఊహ వచ్చిన తర్వాత కూడా మేము చిన్నపిల్లల నుంచి ఉన్నప్పుడు మేము ఇక్కడికి మరి వినాయకులు నిమజ్జనం కూడా ఇక్కడ ఆనందంగా ఆరోగ్యంగా మంచిగా చేసుకునే వాళ్ళం. అదేవిధంగా మరి గచ్చుబావి ఉడక మరి అప్పట్లో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా ఇప్పుడు మంచిగా ఉండాలి. ఆ శివుని ఆశీస్సులతో మరి మనకు ఉన్నటువంటి గచ్చుబావిని మరి శుభ్రం చేసుకొని మనం ఉడక నీట్గా పెట్టుకోవాలని చెప్పనేసి మరి గత తమ్ముడు చెప్పిన ప్రకారంగా మరి వాట్సాప్లలో మన ఇన్స్టాగ్రామ్లలో చూసి మన ఉడక మన శ్రమ ఉడక మనం కష్టపడాలని చెప్పనేసి మా కల్వకుర్తి మరి బిడాబుడిగా జంగాల తరపుకెళ్ళి మేము వచ్చి ఈరోజు చేయడం జరిగింది సార్. అంటే ఎట్లా చూస్తారు మీరు ఈ యొక్క దేవాలయం నిర్మాణంలో? అతి పురాతనమైనది, చాలామంది దీని ఉడక సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. కల్వకుర్తి పట్టణంలో గచ్చుబావి గురించి ఏం చెప్తారు? గచ్చుబావి గురించి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇక్కడ నీళ్లు నిండిపోయి బాగా వర్షపు నీళ్ళు వచ్చేది. వర్షపు నీళ్ళు వచ్చి మొత్తం నిండిపోతే కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుండే. ఫస్ట్ తొలతలో కొంతమంది స్వామీజీలు మాలలు వేసుకొని ఇక్కడ దేవునికి పూజలు చేసుకుంటూ ఉండేవారు ప్రతి సంవత్సరం. మేము ఎవరో ఒకరు దీన్ని కల్పించుకొని శుభ్రం చేసి మంచిగా పురాతన వైభవం తీసుకురావాలని ఎవరెవరు చేస్తారులే అని ట్రై చేసినాము, అనుకున్నాము. కానీ ఎవరు ముందుకు రాలేకపోయారు. ఈసారి మాత్రం ఈ తమ్ముడు చేసిన ముందడుగేసి నిర్ణయం తీసుకొని ఇన్స్టాగ్రామ్లలో ఈ ఫేస్బుక్లలో దాంట్లో పెట్టి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి మా అందరినీ ఏకం చేసి ఈ గచ్చుబావి పునర్నిర్మాణ కార్యక్రమానికి మమ్మల్ని కూడా బాగా చేసినందుకు తమ్మునికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే కల్వకుర్తి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా కూడా ఇలాంటి ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరు ముందుండి ఈ గుడిని మన ఊరు, మన కల్వకుర్తి, మన గచ్చుబావి, మన గుడిని మనం మంచిగా చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, అసలు కొన్ని రోజులుగా నుంచి నడుస్తుంది ఊరు సోషల్ మీడియా, అటు మీడియాలో కూడా చాలా ప్రచారం అయిపోయింది గచ్చుబావి గురించి. అసలు ఈ గచ్చుబావి గురించి మీరేం చెప్తారు? మీ జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? దీంతో ఏమైనా ఉన్నాయా? జ్ఞాపకాలు అంటే ఏం లేవు సార్. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం వల్ల మాకంటూ సొంత ఊరు, మా నాన్నగారు వాళ్ళు విలేజ్లో వర్క్ చేసుకోవడం ఎందుకు, అక్కడ బయటకు వెళ్ళి వర్క్ చేసుకుందామని హైదరాబాద్ పోవడం జరిగింది. కావున మేము ఎన్ని రోజులు అక్కడే ఉన్నాం. కానీ మాకంటూ సొంత ఊరు ఉంది, అందులో పాత గుడి ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. అందు గురించి మేము ఏదో ఒకటి మా వంతు సాయం చేయాలని కొంతమంది పిల్లలు పట్నం నుంచి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి వాళ్ళు కూడా మా దాంట్లో జాయిన్ కావడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అలానే మా పెద్దలు, మా కౌన్సిలర్ గారు కానీ, మా అధ్యక్షుడు కొండపల్లి వెంకటయ్య గారు కానీ, మా గణేష్ అన్న, వీళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహించి రండ్రా మన వంతు సాయం చేద్దామని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తమ్ముడు వల్ల ఇది ఇంకా ముందు
ఇంకా ఉత్తేజపరిచే చాలా మంది యువకులు ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం. అంటే ఇంకా మరికొంతమంది ఉన్నారు సార్, మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి. అసలు చాలా మంది యువకులు పార్టిసిపేట్ చేస్తున్నారు. గచ్చుబావి అనగానే ఒక పురాతనమైన దేవాలయము, శివాలయం అని చెప్తున్నారు. దీని భవిష్యత్తుని బయటికి తీయాలి, అసలు నేటి యువతరానికి చెప్పాలని కోరుకుంటున్నారు. ఒక యువకుడు సంకల్పించాడు. మీరు ఎట్లా దీంట్లో ఏం చెప్తారు? నేను ఏం చెప్తున్నా అంటే 2021 నుంచి 20 నుంచి మేము అంటే ఒక 20 ఏళ్ళ నుంచి ఇక్కడ మా ఏరియా వాళ్ళు, అంటే వేరే వాళ్ళు ఎవరు రాకపోయేది, మా ఏరియా వాళ్ళు శివమాల వేసుకోవడం కానీ శుభ్రం చేసుకోవడం కానీ జరిగేది. ఒక 2021లో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, పురాతనమైన గచ్చుబాయి అని. అయితే అందులో ఒక 200 మందిని యాడ్ చేస్తే అందరు డిలీట్ అయిపోయారు. 36 మంది 40 మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే గ్రూప్లో చూసి ఈ ప్రోత్సాహం చూసి ఈ పనులు, అభివృద్ధి పనులు చూసి అందరూ రావడం జరిగింది. మినిమం ఒక 800-1000 మంది దగ్గర యాడ్ కావడం జరిగింది. ఇంకొకటి రోజు కాలనీ నివాసుల నుంచి కల్వకుర్తిలో అన్ని ఏరియాల నుంచి 20 మంది 30 మంది 100 మంది దగ్గర వస్తారు. రోజు పని చేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకొకటి ప్రైవేట్ స్కూలు విద్యార్థులు కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క లీడర్లు అందరూ వస్తారు, రోజు పూజలు చేస్తారు. అందరు మా గేరి యువతకు చాలా ప్రోత్సాహంగా పనిచేస్తారు. యువత కూడా అందరూ బాగా చేస్తారు. ఇంకా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా దాతలు వచ్చి సహకరిస్తే మేము ఇంకా కృషి చేయాలని మేము అనుకుంటున్నాం. సో ఇది మన ఊరు, మన గుడి, మన గచ్చుబావి అనేటువంటి విధంగా కూడా పురాతనమైనటువంటి శివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి గచ్చుబావిని గతంలో 500 సంవత్సరాలకు సంబంధించిన పురాతన దేవాలయాన్ని నేటి యువతరానికి కూడా అందించాలి. అలాంటి భౌతవ్యం ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాన్ని యొక్క చరిత్రని భావితరాలకు చెప్పాలని చెప్పేసి ఒక యువకుడు సంకల్పించి, ఆ యువకుడు చేసినటువంటి పోస్ట్ ఏదైతుందో ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి పోస్ట్ వైరల్గా మారడంతో యువకులు అందులో ఊరు అయి కదిలి ఈ యొక్క గచ్చుబావి యొక్క పునర్నిర్మించేటువంటి ప్రక్రియలో వాళ్ళందరూ కూడా భాగస్వాములయ్యారు. ఎప్పుడో గతంలో చాలాసార్లు ప్రయత్నం చేశాము, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. కానీ ఈరోజు యువత, మహిళలు అందరూ కూడా ఈ యొక్క గచ్చుబావి యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలాంటి పురాతనమైనటువంటి చరిత్ర కలిగిన దేవాలయాలని కూడా రేపు రాబోయే తరాలకు అందించాలనే ఒక సంకల్పమే మా సంకల్పము. దీన్ని పూర్తి చేసే వరకు కూడా ఈ సంకల్పాన్ని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.